అక్షయ తృతీయ అనగానే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది బంగారం. కానీ ఈరోజు కేవలం బంగారం కొనడానికో, లేక డబ్బు గురించి ఆలోచించడానికో మాత్రమే కాదు. మన జీవితంలో ఒక కొత్త మార్పుని, ఒక పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. అసలు అక్షయ తృతీయ అంటేనే తరిగిపోనిది అని అర్థం. అంటే ఈరోజు మనం చేసే ఏ మంచి పనైనా, మనం కలిగించే ఏ చిన్న మార్పు అయినా అది మన జీవితంలో ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే ఈరోజు సాయంత్రం మనం చేసే పనులు చాలా ముఖ్యం. ఈ వీడియోలో అక్షయ తృతీయ సాయంత్రం రోజున చేయాల్సిన పనుల గురించి వివరంగా తెలుసుకుందాం. మనం మన ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి, కానీ అక్షయ తృతీయ రోజు సాయంత్రం దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆవిడ శుభ్రతకు మరియు క్రమశిక్షణకు ప్రతిరూపం. సాయంత్రం 5 గంటల నుండే మన ఇంట్లో పనులు మొదలు పెట్టాలి. ఇంటి మూలాల్లో ఎక్కడా దుమ్ము లేకుండా చూసుకోవడం మన మొదట మరియు అతి ముఖ్యమైన పని. మన ఇంట్లో ఉండే అనవసరమైన పాత వస్తువులు లేదా విరిగిపోయిన సామాన్లు ఏవైనా ఉంటే వాటిని ముందే తీసేయాలి. ఎందుకంటే అవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. దీనివల్ల మీతో పాటు మీ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పెరిగిపోతుంది. ఇల్లు ఎంత ప్రశాంతంగా, ఎంత కలర్ఫుల్గా ఉంటే మన మనసు కూడా అంత సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా మన ఇంటి మెయిన్ డోర్ గురించి చెప్పుకోవాలి. ఏదైనా సరే ఇంటి ప్రధాన ద్వారం నుండే లోపలికి వస్తుంది. అందుకే సాయంత్రం పూట ఆ తలుపు దగ్గర అస్సలు చీకటి ఉండకూడదు. వీలైతే మంచి లైటింగ్ ఇంట్లో సెట్ చేయండి. డోర్కి 2 వైపులా నీళ్లతో కడిగి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం మన సంప్రదాయం. ఇది మన ఇంటికి ఒక రక్షణలాగా పనిచేస్తుంది. బయట నుండి వచ్చే గాలి మరియు వెలుతురు మన లైఫ్లోకి అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఈరోజు సాయంత్రం మీరు చేసే చిన్న చిన్న పనులు మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. చాలామందికి బంగారం కొనడం అనేది ఒక సెంటిమెంట్, కానీ ఈ రోజుల్లో బంగారం రేట్లు చూస్తుంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. బంగారం కొంటేనే దేవుడు కరుణిస్తాడు అనుకోవడం తప్పు. ప్రకృతిలో దొరికే చాలా తక్కువ ఖరీదు వస్తువులు కూడా లక్ష్మీదేవికి సమానం. ఉదాహరణకు సముద్రం నుండి వచ్చే ఉప్పు. ఈరోజు సాయంత్రం ఒక ప్యాకెట్ ఉప్పు కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోతాయి. ఇంట్లో సంపూర్ణమైన పాజిటివ్ ఎనర్జీ నెలకొని ఉంటుంది. అలాగే కొత్త చీపురు కొనడం కూడా చాలా మంచిది. చీపురు అంటే మన ఇంట్లో ఉన్న చెత్తను, దరిద్రాన్ని బయటకు పంపించే ఆయుధం లాంటిది. అందుకే ఈ వస్తువులను కొని పూజలో పెడితే అది గోల్డ్ కొన్నదానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇక పూజ విషయానికి వస్తే మీరు ఏదో పెద్ద మంత్రాలు చదవాల్సిన పని లేదు. దేవుడికి కావాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బు కాదు, మీ మనసులో ఉన్న భక్తి మాత్రమే. సాయంత్రం 6 గంటల సమయంలో స్నానం చేసి ఫ్రెష్గా ఉన్న బట్టలు వేసుకోండి. పూజ గదిలో దీపాలు వెలిగించేటప్పుడు ఆవు నెయ్యి వాడటం చాలా బెస్ట్. ఒకవేళ అది లేకపోతే మంచి నూనె వాడండి. దీపం వెలుగుతున్నప్పుడు ఆ వెలుగు మీ జీవితంలో ఉన్న కష్టాలనే చీకటిని పోగొడుతుందని బలంగా నమ్మండి. పూజ చేసేటప్పుడు మీ కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. మీ ఇంట్లో ఉన్న మనీ లాకర్ లేదా మీరు డబ్బులు దాచుకునే స్థానాల దగ్గర కూడా ఒక చిన్న దీపం పెట్టి అక్కడ కొంచెం పసుపు కుంకుమ చల్లండి. దీనివల్ల మీ దగ్గర ఉన్న మనీ ఫ్లో పెరుగుతుంది. అక్షయ తృతీయ రోజు సాయంత్రం ఇంట్లో అందరూ చాలా సరదాగా ఉండాలి. ఈరోజు అస్సలు ఎవరితోనూ గొడవ పడకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఇంట్లో ఆడవాళ్ళు ఏడవకూడదు. సాయంత్రం పూట నిద్రపోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే టైంలో మనం నిద్రపోతే ఆవిడ వెనక్కి వెళ్ళిపోతుందని చెప్తారు. కాబట్టి ఆ సమయంలో సాంగ్స్ వినడమో లేక అందరూ కలిసి మాట్లాడుకోవడమో చేయాలి. మీ ఇంట్లో మంచి సువాసన వచ్చేలా అగరబత్తీలు లేదా ధూపం వేయండి. మంచి సువాసన ఉన్న చోట దేవతలు ఉంటారు. ఈరోజు దానం చేయడం వల్ల వచ్చే పుణ్యం అపారమైనది. మీ దగ్గర ఉన్న దాంట్లో కనీసం ఒక్కరికైనా అన్నం పెట్టండి లేదా ఏదైనా సహాయం చేయండి. మీరు ఇచ్చేది చిన్నదైనా సరే అది ఎదుటివారు ఆకలి తీర్చినప్పుడు వచ్చే ఆశీర్వాదం మీ లైఫ్ని మారుస్తుంది. నీళ్ళ దానం చేయడం ఈరోజు చాలా గొప్ప విషయం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా దాహంతో ఉంటే వారికి మంచినీళ్ళు ఇవ్వండి. ఇది మీకు ఎంతో ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. అలాగే పక్షులకు లేదా జంతువులకు ఆహారం పెట్టడం వల్ల మీ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. చాలామంది లైఫ్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి, అప్పుల బాధలు ఉండొచ్చు లేదా జాబ్లో ఇబ్బందులు ఉండవచ్చు. ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి అక్షయ తృతీయ ఒక మంచి ప్లాట్ఫామ్. మీరు ఈరోజు సాయంత్రం ఒక సంకల్పం తీసుకోండి. నేను నా లైఫ్లో సక్సెస్ అవుతాను, నా కష్టాలన్నీ తీరిపోతాయి అని ఒక పాజిటివ్గా థింక్ చేయండి. మన ఆలోచనలే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయి. అందుకే ఈరోజు నెగిటివ్ మాటలు అస్సలు మాట్లాడకండి. ఈ పూజలో లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యం పెట్టడం మర్చిపోవద్దు. ఇంట్లో చేసిన పరమాన్నం లేదా ఏదైనా స్వీట్ అరేంజ్ చేసుకోండి. దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కలిసి తింటే ఎంతో మంచి ఫలితం దక్కుతుంది. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ప్రసాదం ఇవ్వండి. పంచడం వల్ల ఏది తగ్గిపోదు, అది ఇంకా పెరుగుతుంది. ఇదే అక్షయ తృతీయ అసలు సందేశం. చివరిగా చెప్పాలంటే నమ్మకం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అక్షయ తృతీయ రోజు మనం చేసే ఈ చిన్న పనులు మనల్ని ఒక బెటర్ పర్సన్గా మారుస్తాయి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, దీపాలు వెలిగించడం, కొత్త వస్తువులు కొనడం, దానం చేయడం మరియు పాజిటివ్గా ఉండడం, ఇవన్నీ కలిస్తేనే నిజమైన పండుగ. ఈ రోజు నుండి మీ జీవితంలో అన్ని మంచి రోజులే రావాలని, మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుందాం. అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా దానం చేయడం వల్ల అనేకమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. సర్వే జన సుఖినో భవంతు.